भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम। రామాయంపేట మండల నాయకులకి కౌరు నాయకులకి భారతీయ జనతా పార్టీ బుద్ధబిడ్డలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీడియా మిత్రులకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కని విని ఎరిగని రీతిలో 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ కోటపై ఈరోజు కాషాయ జెండా వికసించడం జరిగింది. ఇప్పటి ప్రభుత్వం మోడీ గారి మీద అవాక్కులు చవాక్కులు పేల్చారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అనంటే మరొక జన్మెత్తాలని చెప్పి ప్రగల్భాలు పలికింది. ఈరోజు ఈ జన్మలోనే ఈ జన్మకే సాధ్యమని మా నాయకుడు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు ఈరోజు ఎవ్వరూ ఊహించని విధంగా 70కి 48 సీట్లతో ఒక ప్రభంజనం సృష్టించింది భారతీయ జనతా పార్టీ. మొన్న వచ్చినటువంటి బడ్జెట్లో పేద బడుగు బలైన వర్గాల యొక్క అభ్యున్నతే ధ్యేయంగా, అదేవిధంగా మధ్యతరగతి ఉద్యోగులే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మోడీకి ఈరోజు ఈ ఢిల్లీ ఎన్నికలు ఒక గిఫ్ట్గా మేము భారతీయ జనతా పార్టీ భావిస్తున్నాం. ఎన్నో మంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రిగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద కొంతమంది మాట్లాడుతూ ఏమొచ్చిందయ్యా అంటే గాడిద గుడ్డు అని చెప్పారు. వాళ్ళకే ఈరోజు ఢిల్లీ ఎన్నికలు వాళ్ళకు అదే ఇచ్చిరని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. విమర్శకులకు సమాధానం ప్రజలే చెప్తారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు న్యాయం బతికే ఉంటుందని చెప్పి ఢిల్లీ రిజల్ట్స్ ఈరోజు ప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా నినాదం ఎప్పుడు కానీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు మా భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుందని చెప్పినాం. కానీ గతంలో చాలామంది విమర్శించారు, ఢిల్లీలో గెలవడం మీ తరం కాదు అని చెప్పి. వాళ్లకు ఈరోజు ఈ విజయం వాళ్ళకి చెంపపెట్టు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో